రామచంద్రపురంలో తెలుగుదేశం పార్టీకి కనీసం జెండా కట్టే కార్యకర్త కూడా ఉండరన్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. రామచంద్రపురంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సూర్యప్రకాష్ను గెలిపించాలని కోరుతూ ద్రాక్షారామంలో జరిగిన సమావేశంలో త్రిమూర్తులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చిన సీఎం జగన్ వెంటే రాష్ట్ర ప్రజలున్నారని, రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీదే విజయం అంటున్న తోట త్రిమూర్తులతో మా కరెస్పాండెంట్ హరీష్ ఫేస్ టు ఫేస్. రామచంద్రాపురం మండలం ద్రాక్షారామలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఇరువురు అభ్యర్థులు అటు మండపేట, రామచంద్రాపురానికి సంబంధించిన అభ్యర్థుల సంయుక్త కార్యకర్తల సమావేశం జరిగింది. సార్, ప్రధానంగా ఇంత భారీ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? ఏం జరిగింది? రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపుని సుభాష్ చంద్రబోస్ గారి అబ్బాయి సూర్యప్రకాష్ కి అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఆయనకి మద్దతుగా గత 30 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా నన్ను అభిమానించేటువంటి కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఇక్కడ 4 సార్లు నేను శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. ఇండిపెండెంట్ గా ప్రారంభమైనటువంటి నా రాజకీయ అరంగేట్రం ఈరోజు రాష్ట్రం అంతా గుర్తించేటువంటి స్థాయికి ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను తీసుకురావడం జరిగింది. ఈ వేదిక ద్వారా వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ పార్టీని గెలిపించేదానికి మీరందరూ సన్నద్ధంగా ఉండండి అని చెప్పేసి సిద్ధమా కాదని అడగడానికి పిలిచినటువంటి మీటింగ్ ఇది. చంద్రబాబు ఒక రౌడీ షీటర్ ని ఇతర ప్రాంతానికి తీసుకొచ్చిన ఒక అభ్యర్థిగా నిలబెట్టడం, ప్రత్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఎలా చూడొచ్చు ఈ రాజకీయం? తెలుగుదేశం పార్టీకి రామచంద్రపురంలో దిక్కులేనటువంటి పరిస్థితి, జెండా కట్టే మనిషి లేనటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది. ఈ నియోజకవర్గానికే అంటే రాజకీయాల్లో నాయకులుగా ఉన్నవాళ్ళు ఏ నియోజకవర్గానికన్నా మారచ్చు. ఒక రౌడీ షీటర్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ తీసుకొస్తున్నారని మీరు అడిగారు. నేను రౌడీ షీటర్ అని అతను చెప్పట్లేదు. అతను ఏంటనేటువంటిది అందరికీ తెలుసున్న విషయమే. నేను అతని గురించి చెప్పడం అనేటువంటిది నాకు మర్యాద కాదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి రామచంద్రపురం నియోజకవర్గంలో ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటిది పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమైనటువంటి నాయకులకు ఏం చెప్పదలుచుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా. వెంబడిస్తున్నటువంటి వ్యక్తులను, ఎంతో మందిని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈరోజు ఇటువంటి వ్యక్తులకి సీట్లు ఇచ్చాడంటే ఏ విధంగా ఓటు అడగాలనుకుంటున్నారు? రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనేటువంటిది భూస్థాపితం అయిపోయింది. రేపు ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చివరి ఎన్నికలు ఇవి. ఏదైతే తన ప్రస్థానం ఉందో రామచంద్రపురం నియోజకవర్గంలో తన కేడర్ను మొత్తం వైఎస్ఆర్సీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ తరపున పనిచేసే విధంగా ప్రోత్సహిస్తున్నారని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రామచంద్రపురంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుంది. తెలుగుదేశం పార్టీ కనీసం జెండా కట్టే నాయకుడు కూడా ఇక్కడ లేకుండా పోతున్న విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ద్రాక్షారామం నుంచి విజయసుమతి, సాక్షి న్యూస్.